తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది ఆస్తమా పేషెంట్స్ ఉంటారు. సో, ఈ ఆస్తమా పేషెంట్‌లకు సంబంధించి ప్రత్యేకంగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి చేపల మందు కార్యక్రమం అనేది మనందరికీ తెలిసిందే. సో, బత్తిని కుటుంబ సభ్యులు తరతరాలుగా కూడా ఈ యొక్క చేపల మందును అందరికీ అందజేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బత్తిని కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సో, ప్రతి సంవత్సరం మీరు నిర్వహించేటువంటి ఈ చేపల మందు అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వస్తా ఉంటారు. రాష్ట్రాల నుంచి కూడా మనం చూస్తే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా వస్తా ఉంటారు. సో, మరి ఈసారి ఎట్లా నిర్వహిస్తా ఉన్నారు? నమస్కారం అండి. నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. ఈ ప్రతి సంవత్సరం ఎలా అయితే ఈ చేప ప్రసాదం పంపిణీ అవుతుందో, మా నాన్నగారు అంటే వాళ్ళ జనరేషన్ ఇప్పుడు మా నాన్నగారు లాస్ట్ ఇయర్ కాలం చేశారు. ఈ ఇయర్ నుంచి మేము మా జనరేషన్ నేను ముందుకొచ్చి మా నాన్నగారు తరఫు నుంచి నేను ముందుకొచ్చి ఇప్పుడు ఇదంతా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నాము. ఎలా అయితే ప్రతి సంవత్సరము ఎలా అయితే జరుగుతుందో ఏర్పాట్లు కూడా అలాగనే జరుగుతున్నాయి. మాకు ఈ కొత్త ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దీనికి బాగా సహకరిస్తుంది. అంటే అన్ని డిపార్ట్మెంట్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్ని అన్ని వచ్చిన పబ్లిక్‌కి ఎక్కడ ఆటంకం కాకుండా వచ్చిన పబ్లిక్ ఎవరైతే అన్ని రాష్ట్రాల నుంచి ఈ ఖాళీ ఇండియానే కాకుండా ఇండియా అన్ని రాష్ట్రాల నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది వస్తారు. లైక్ అమెరికా నుంచి, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా, నైజీరియా ఈ అన్ని ప్లేస్‌లకెళ్ళి ఇట్లా అన్ని కంట్రీస్‌లకెళ్ళి వస్తది. ఇది చేప ప్రసాదం అంటే ఒక హైదరాబాద్‌కి ఒక గుర్తింపు. చేప ప్రసాదం హైదరాబాద్ అంటే ఎవరన్నా దగ్గర హైదరాబాద్ మీరెక్కడి నుంచి అంటే హైదరాబాద్ అంటే, అరే హైదరాబాద్‌లో చేప ప్రసాదం ఇస్తారని ఒక గుర్తింపు కూడా ఉన్నది. మనము ఈ వచ్చిన పబ్లిక్‌కి ఎక్కడ ప్రాబ్లమ్ కాకుండా అన్ని అరేంజ్‌మెంట్స్ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు, ప్లస్ పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ బందోబస్తు, అలాగే అన్ని బ్యారిగేటింగు, ఆర్ఎన్‌బి డిపార్ట్‌మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంటు, మెడికల్, ఫైర్ బ్రిగేడ్ వాళ్ళందరూ మాకు వచ్చిన పబ్లిక్‌కి ఏమి ఆటంకాలు రావద్దని చెప్పి అన్ని వాళ్ళు అరేంజ్‌మెంట్స్ చాలా బాగా జరిగినాయి ఈసారి. సో, లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎక్కువ అంటే ఈ ఆస్తమా పేషెంట్‌లకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే కరోనా వచ్చినందుకు మేము మొత్తము ఎప్పుడు పబ్లిక్‌కి మాది అయితే సంప్రదాయం చేప ప్రసాదం అయితే ఆ రోజు చేసినాము. కరోనా ఉన్నప్పుడు కూడా చేసినాం. కానీ పంపిణీ చేయలేకపోయినాము. ఎందుకంటే కరోనా వల్ల చాలామంది వచ్చేవాళ్ళు కూడా కరోనా వల్ల అన్ని స్టేట్‌కి లాక్‌డౌన్ ఉన్నందుకు రాలేకపోయారు. అయితే లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాము. కానీ ఒక్కటి ఇబ్బంది ఏమైందంటే లాస్ట్ టైము చాలా ఇది పాట్నాలో అంటే బీహార్‌లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. చాలా పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయినందుకు చాలామంది అంటే అన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి అదే టైంలో. ఆ టైంలో వచ్చేవాళ్ళు కూడా చాలామంది వచ్చిన వాళ్ళు వచ్చేసిండ్రు ముందు. దాని తర్వాత వచ్చేటోళ్ళు రాలేకపోయారు. దీని యాక్సిడెంట్ వల్ల అది ట్రైన్ యాక్సిడెంట్ అయినందుకు అన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి. అయితే మేము ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే చాలా మాకొచ్చే కాల్స్ రెగ్యులర్ కాల్స్ తోటి ఎక్స్‌పెక్టేషన్ అయితే ఒక 6 లాక్స్ వరకి మేము ప్రసాదము ప్రిపేర్ కోసానికి మేమంతా సమకూర్చాము. అంత కాకుండా ఇంకెక్కువ కూడా వచ్చినా గానీ మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మనం చేప మందు ప్రత్యేకంగా కూడా పేషెంట్స్‌కి ఇస్తా ఉంటాం గనుక, సో, ఈ చేపలు ఎక్కడి నుంచి తెస్తా ఉంటారు మీరు? ఇది చేపలు మనకి గవర్నమెంట్ ఉన్నది కదా! ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళే చూసుకుంటారు ఇది. మాకు చేపలు పంపిణీ చేసేటిదైతే మాకు దానికి సంబంధం లేదు. అది ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ముందు నుంచే దీన్ని మేము ఒక 3, 4 నెలల ముందు నుంచే మేము ఇంటిమేషన్ చేస్తాం. డేట్ ఎప్పుడొస్తున్నదో. వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి దాని గురించి వాళ్ళు అన్ని సమకూరుస్తారు ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. సుమారు ఎన్ని లక్షల ఫిషెస్ తెస్తా ఉంటారు? వాళ్ళు అయితే మాకు చెప్పినదైతే ఒక 5, 6 లక్షల చేపలైతే మేము సిద్ధంగా ఉన్నాయి సార్ అని చెప్పి మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. సో, ఇప్పుడు ఆ ఫిషెస్‌లో మీరు మెడిసిన్ ఏదైతే ఆస్తమాకు సంబంధించిన మెడిసిన్ ఫిష్ నోట్‌లో పెట్టి వచ్చే పేషెంట్స్‌కి మేము మెడిసిన్ అన్నాము. అది చేప ప్రసాదం అంటాము. మేము లైవ్ ఫిష్ అంటే బతికిన చేపనే, చనిపోయింది కాదు. అది కూడా
పర్టికులర్ చేప ఉంటుంది. అంటే ఒక బ్రీడ్ మరల్ చేప అంటే కొర్రమీను అంటారు కదా! దాని పిల్ల 3 ఇంచెస్ 2 నుంచి 3 ఇంచెస్ చేప పిల్ల ఉంటది. దాని నోట్ల ఈ చేప ప్రసాదం పెట్టి అది లైవ్‌గా మింగిస్తాం. ఓకే. వచ్చిన పేషెంట్‌కి లైవ్‌గా మింగిస్తాం. అది ఇప్పుడు ఇది మాకు ముత్తాతల నుంచి వచ్చినది. వాళ్ళు మాకు ఈ ఫార్ములా ఎవరైతే మా ముత్తాతకి గురువుగారు అయితే ఈ ఫార్ములా చెప్పారో, మా ఇంట్లోకెళ్ళి మేము డాక్టర్స్ కాదు. మేము సంవత్సరంలో ఒకటేసారి ఇస్తాం. మొత్తం ఇయర్ అంతా ఇవ్వము. అవును. ఇంకొకటి మేము ఎక్కడ మా పర్సనల్ అడ్వర్టైజ్‌మెంట్ చెయ్యము. ఎక్కడ బ్యానర్ కూడా కట్టము. ఎక్కడ మేము మా దగ్గర రండి మాకు ఇది పనిచేస్తదని చెప్పి మేము ఎక్కడ కూడా ఎవరైతే వచ్చిన వాళ్ళకి మంచి జరిగినాక వాళ్ళు ఒక నలుగురిని తీసుకొస్తున్నారు కానీ మేము మా పర్సనల్ అడ్వర్టైజ్ కూడా ఇయ్యము. మేము సంవత్సరంలో ఒకటే రోజు ఇస్తాము. అది ఏదైనా వాళ్ళకి మంచి జరుగుతనే వాళ్ళు ఇంకా నలుగురికి చెప్పి అంత పబ్లిక్ వచ్చేటిది ఎట్లా వస్తున్నారు. మేమైతే ఏడ ప్రైవేట్ అడ్వర్టైజ్ చెయ్యం మేము ఎక్కడ. ఒక పేపర్‌లు ఇవ్వము, టీవీలు ఇవ్వము, ఎక్కడ ఇవ్వము. ఒక చిన్న స్కూల్ పెట్టినా గాని వాళ్ళు టీవీలో యాడ్‌లు ఇస్తారు. అవన్నీ చేస్తారు. మేము ఇప్పటిదాకా ఎక్కడ యాడ్ కూడా ఇయ్యము. వచ్చిన పబ్లిక్ వాళ్ళంతలో వాళ్ళే వస్తున్నారు. మేమేం చేస్తలేం. అది కూడా సంవత్సరంలో ఒకటే రోజు ఇస్తున్నాం. మేము ఎవరిని డిస్టర్బ్ కూడా చేస్తలేం. ఇక నమ్మకం ఉంటే మేము ఇది కూడా చెప్తాము. నమ్మకం ఉంటే రాండి. నమ్మకం లేకపోతే రాకండి. మీ డబ్బులు ఖర్చు పెట్టుకొని అంత దూరం నుంచి రావడం కూడా మీరు ఎవరినైనా ప్రశ్నిస్తారా? డబ్బులు కడతారు. ఎవరినైనా ప్రశ్నిస్తారా? మేము ఇది తీసుకుంటే మీ 100% పనిచేస్తదా అని ఎవరినైనా మీరు ప్రశ్నిస్తారా? లక్షలు డబ్బులు కడతారు. కట్టినప్పుడు ప్రశ్నిస్తారా? ఎవరు ప్రశ్నించరు. కానీ మేమైతే ఎవరికి యాడ్ ఇస్తలేము. మేము ఎవరికి మంచిగా అయినాకనే వాళ్ళు నలుగురికి చెప్తున్నారు అంతే. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొందరు ఫిషెస్ తినకుండా ఉంటారు. అంటే ఫిషెస్ ఇష్టం లేని వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ అంటే ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఎట్లా అందజేస్తారు మీరు? మేము 3 రకాల ప్రసాదం తయారు చేస్తాం. ఒకటి చేప ప్రసాదం అంటే చేపకి పెట్టి మింగిచ్చేటిది. ఇంకొకటి బెల్లం ప్రసాదం. ఇంకొకటి ఏమో కార్తీ ప్రసాదం అని ఉంటుంది. ఆ కార్తీ ప్రసాదం ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళి పత్యం ఉంటుంది. ఇది వేసుకున్నాక 45 రోజుల పత్యం ఉంటుంది. ఆ పత్యంకి ఎవ్రీ 15 డేస్ ఈ వేసుకున్న రోజు నుంచి 15 రోజులకి ఒక కార్తీ వస్తుంది. దాంట్లో ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం అట్లా టాబ్లెట్ కోసం మేము ఇంత ఇస్తాము. అది ఒక పెసర గింజ అంత సైజులా అది గోల్ అంటే రౌండ్గా చేసుకొని గాలి కింద ఎండలో పెట్టకుండా గాలి కింద ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అది ఒక 24 గంటలు 48 గంటలు ఆరబెడితే అది హార్డ్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. డ్రై అయినాక ఒక ప్లాస్టిక్ డబ్బాలను ఏదైనా డబ్బాలో పెట్టి అది సేఫ్ ప్లేస్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. మాయిశ్చర్ ఫామ్ అయ్యి అది బూజ్ వస్తుంది, ఫంగస్ వస్తుంది. అది రాకుండా ఒక డ్రై ప్లేస్లో పెట్టేస్తే అది ప్రతి 15 రోజులకి ఒకటి పొద్దున ఒకటి రాత్రి వేసుకోవాలి. మళ్ళీ పొద్దున పడిగడుపున వేసుకోవాలి. రాత్రి ఆఫ్టర్ డిన్నర్ అంటే మనం రాత్రి తిన్నాక పడుకునే ముందు అది గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకొని అది గోలు వేసుకొని నీళ్ళు తాగాలి. అట్లా ప్రతి 15 రోజులు అంటే 45 డేస్ పత్యం ఉంటుంది. మీరు అక్కడ వచ్చినారంటే మేము ప్యాంప్లెట్ ఇస్తాము. ఆ ప్యాంప్లెట్లో ఎట్లయితే ఫాలో కావాలనో దాంట్లో అంతా రాసి ఉంటుంది. మీరు దాంట్లో ఏమైతే ఐటమ్స్ ఉన్నాయి అవి తప్పించి ఏమి తినొద్దు. సో ఇంకొక పర్టికులర్ విషయం ఏంటంటే ఈ ప్రసాదం ఏదైతే తీసుకునే వాళ్ళు ఉంటారో సో ప్రసాదం తీసుకునే ముందు తీసుకున్న తర్వాత చాలా మంది అంటూ ఉంటారు కదా 2 hours వరకు వాటర్ తాగొద్దు, ఏం తినొద్దు. ఎందుకంటే ఇది నిజంగానే వాటర్ 2 hours వరకు తీసుకోకూడదు ముందు నుంచి అంటే వేసుకున్న తర్వాత? ఇది మెయిన్ రీజన్ ఎందుకంటే మేము ఒక 4 hours వరకు ఒక 4 గంటల వరకు ఎంత ఎంప్టీ స్టమక్ ఉంటే అంత మంచిది. ముందు తీసుకునే కంటే ముందు ఎంప్టీ స్టమక్ ఉంటే మంచిది. ప్లస్ తీసుకున్న తర్వాత కూడా గంటన్నర వరకు మేమేం తీసుకోవద్దు అని చెప్తాం. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మేము చేపని మింగిస్తాం. మీరు ఇక్కడ వరకు తిని ఉన్నారనుకో, ఇక్కడ వరకు ఫుల్ తిని కడుపు ఫుల్ ఉంది అనుకో, చేపకి రూట్ అయితే కావాలి కదా వెళ్ళడానికి, దాని పని చేయడానికి ఏదైతే అదైతే ఏం పని చేయాలనో అదైతే చేయడానికి నువ్వు ఫుల్ తింటే నీకు ఈ చేప ఇక్కడనే అయిపోయింది అనుకో, ఏదైతే పని చేయాలనో ఆ పని అయితే కావాలి కదా లోపలికి వెళ్ళి పని చేస్తుంది. అందుకొంచే ఎంప్టీ స్టమక్ ఉండాలంటాం. నీళ్ళు కూడా తాగొద్దు అంటాం. అది అయిపోయినా కూడా
అదంతా పని చేయాలంటే మీరు నీళ్ళు అవి వీటి ఇంటెక్స్ తీసుకున్నారు అనుకో, అది ఏదైతే పని చేయాలో అది సక్రమంగా పని కాదని చెప్పి మేము ఏం తీసుకున్నాం. అంటే అప్ టు ఈ 3 మెడిసిన్స్ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి అదే ఆల్మోస్ట్? ఇన్స్ట్రక్షన్స్. మార్నింగ్ ఏమో ఎంప్టీ స్టమక్. హ్మ్. మార్నింగ్ అయితే ఎంప్టీ స్టమక్. నైట్ అయితే ఆఫ్టర్ డిన్నర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. హ్మ్. అంటే తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనే మనం తినగానే వెళ్ళి పండుకోం కదా. అవును. అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే తిన్నాక అయినప్పుడు పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అది ఆ టాబ్లెట్ ఏదైతే మీకు చెప్పామో 6 మాత్రలు చేసుకోవాలని, అవును. ఆ 6 మాత్రలకెళ్ళి ఒకటి పొద్దున ఒకటి రాత్రి అట్లా ప్రతి 15 రోజులు, అంటే 45 డేస్ రోజు కంప్లీట్ అయిపోతుంది. ఆ డైట్ తర్వాత మీరు ఏమన్నా రెగ్యులర్గా ఏమన్నా తీసుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు డయాబెటీస్ ఉంది, నేను తీసుకోవచ్చా తీసుకోవద్దా అని ఒక డౌట్ ఉంటుంది. అవును. బీపీ ఉంటుంది. ఆ టాబ్లెట్ ఖాళీ అస్తమాకి సంబంధించినదే టాబ్లెట్లు వాడొద్దంటాము. బీపీ, షుగరు వేరోళ్ళకి వేరే వేరే మొఖాల నొప్పుల గోళీలు ఉంటాయి. చాలా ఎన్నో రకాల గోళీలు అవన్నీ తీసుకోవచ్చు. ఖాళీ చేప ప్రసాదంకి సంబంధించిన అంటే పంపు తీసుకుంటారు. అవును. ఆస్తమా పంప్. వాసమ పంపు తీసుకుంటారు. అవి ఇట్లా వాడొద్దు. ఎందుకంటే అది హెవీ డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి దాంట్లో. హ్మ్. చాలా హెవీ, అంటే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇన్ఫెక్షన్స్ రావాలి. మా మా చేప ప్రసాదం తోటి ఏ విధంగా హానికారం లేదు. ఏంటంటే అది టోటలీ ఆయుర్వేదిక్. దాంతో ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మీకు మంచిగా అయితేనే రమ్మని మేము ఎప్పుడైనా చెప్పేది అది అంటే చేస్తాం. బేసిక్ గా ఇలాంటి ప్రసాదాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు కదా. అంటే లైక్ నాన్ వెజ్ తినొద్దు, ఎగ్స్ తినొద్దు, లేదంటే ఇంకా ఏదైనా థింగ్స్ ఫ్రూట్స్ కూడా తినొద్దు అని చెప్పేసి కొన్ని ఈ ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్స్ కానీ లేదంటే ఇట్లాంటి ప్రసాదాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో మన ప్రసాదానికి సంబంధించి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా దీనికి? అదే చెప్తున్నాను. మనకి మా చేప ప్రసాదంది ఒక్కటే ఇన్స్ట్రక్షన్ చెప్పేటిది ఏంటంటే, ఈ చేప ప్రసాదం తీసుకున్న తర్వాత 45 రోజుల పథ్యం ఉంటుంది. దాని ప్యాంప్లెట్ ఇస్తాం మేము. ఆ ప్యాంప్లెట్లో ఏమున్నదో అవే పాటించాలి. హ్మ్. దాన్ని తప్పించి వేరేవేవి తీసుకోవద్దు. హ్మ్. 45 రోజులది పథ్యం ఉంటుంది. కానీ ఇంకొకటి ఏందంటే మీరు ఎంత దీని పథ్యంని పాటిస్తారో మీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది. మీరు పథ్యం సరిగ్గా పాటియకుండా మా పని ఏంది చేప మింగేయడం మా పని. తర్వాత పని అంతా మీ సొంతంగా మీ సొంత కృషితోటి దాన్ని పథ్యంని ఎంత కఠినంగా చేస్తారో దాని రిజల్ట్ కూడా అంత మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చేటువంటి లక్షలాది మంది వస్తూ ఉంటారు కనుక ఆల్మోస్ట్ ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది అంటారు. సో వచ్చే వాళ్ళకి ఇటు వాటర్ సర్వీస్ కావచ్చు, లేదంటే అక్కడ వెయిట్ చేయడం కోసం ఇట్లాంటివన్నీ ఉంటాయి. దాదాపు గంటల తరబడి వేచి ఉండాల్సిన సిచ్యువేషన్. సో అట్లాంటి ఏమేమి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు? అయితే ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు బాగా సజావుగా జరుగుతున్నాయి. లైక్ లా అండ్ ఆర్డర్ పోలీసు ప్లస్ ట్రాఫిక్ నిబంధనలు, ఏవైతే ఆర్టీసీ, మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మళ్ళీ ఎగ్జిబిషన్ సొసైటీ, ప్లస్ కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, సంస్థలు ఎన్జిఓస్. వాళ్ళు వచ్చిన పబ్లిక్కి అందరికీ ఇప్పుడు బద్రి విశాల్ పిట్టి ట్రస్ట్ ఉన్నది, వాళ్ళు అగ్రవాల్ సమాజ్ వాళ్ళు, ఇంకా ఒక 4-5 సంస్థలు ఎన్జిఓస్ వస్తాయి. వచ్చిన పబ్లిక్కి కొంతమంది చాలా బీదవాళ్ళు, అంటే అంత బీదవాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళకి పొద్దున వచ్చినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 రోజుల నుంచి మొన్న నుంచే స్టార్ట్ అయిపోయింది. 5వ తారీఖు నుంచే ఆడ వచ్చిన పబ్లిక్ ఆల్రెడీ వచ్చినారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చాలామంది పబ్లిక్ వచ్చినారు. 4-5వ తారీఖు నుంచే వచ్చినారు. అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ అంతా సపోర్ట్ చేస్తున్నారు. వాటర్ ఇస్తున్నారు. ప్లస్ ఇది 9th వరకు, మొన్న 5th నుంచి 9th వరకు వాళ్ళు అన్ని సొంతంగా వాళ్ళే వచ్చి స్వస్థంగా వాళ్ళ సపోర్ట్ పబ్లిక్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భోజనంకి, లంచ్కి, బ్రేక్ఫాస్ట్ అని వాళ్ళు చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు మేజర్ గా ఉన్న డౌట్ ఏంటంటే ఇలాంటి అంటే ప్రసాదం ఇస్తున్నారు కదా, ఛార్జెస్ ఎట్లా తీసుకుంటారు, ఎంత ఛార్జెస్ తీసుకుంటారు అన్నటువంటి డౌట్ కూడా చాలా మందిలో ఉంది. సో దానికి ఏం క్లారిటీ ఇస్తారు? నేను ఒక్కటే క్లియర్గా చెప్తున్నాను. మేము 179 సంవత్సరాల నుంచి, అంటే 1845 నుంచి చేస్తున్నాము. ఇది మా ముత్తాతల నుంచి వస్తుంది. మేము అప్పటి నుంచి అయినా ఇప్పటి వరకు మేము ₹1 కూడా ఛార్జ్ చేయం. ఈ చేప ప్రసాదం టోటల్లీ ఫ్రీ. మీరు ఖాళీ చేపకి మీరు చేప మీరే తీసుకోవాలి. అది గవర్నమెంట్ సప్లై చేస్తుంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్.
వాళ్ళు ఎంత ఛార్జ్ చేసిండ్రో మీరు ఏమైనా డబ్బు ఖర్చు పెడితే దానికే ఖర్చు పెట్టాలి, కానీ మాకు ఒక రూపాయి కూడా ఇచ్చేటిది సంబంధం లేదు. సో ఎందుకంటే మేజర్ గా ఇట్లాంటి డౌట్స్ చాలా మందికి ఉంటూ ఉంటాయి. కరెక్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే మాకు దీంతో ఏమైనా ఇన్కమ్ ఉందా అది ఇది అని అనుకుంటారు, కానీ దీంతో మాకు ఏమి మా సొంత డబ్బులే ఖర్చు అయితే, కానీ మేము ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఛార్జ్. సో చాలా మంది ఏంటంటే బేసిక్ గా ఈ కుల వృత్తులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో మీ ఈ ఫిష్ ఏదైతే ఈ ప్రసాదం అనేది అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ ఫ్యామిలీకి సంబంధించి? బత్తిని ఫ్యామిలీ అని అంటే చేప ప్రసాదానికి స్పెషల్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆల్మోస్ట్ తెలుసు. సో ఎట్లా అంటే ఈ ఫిషరీ ప్రసాదం అంటే ఈ ప్రసాదం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఇక్కడ మొదలైంది అసలు? మేము మీకు తెలుసు మా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. గౌడ్ గౌడ్ అంటే మా వృత్తి కుల వృత్తి కళ్ళు వ్యాపారం చేయడము, లిక్కరు చేయడము, మా కుల వృత్తి. అవును. మా ముత్తాత వీరన్న గౌడు గారు ఇదే వృత్తిలా అప్పుడు ఇదే వృత్తిలో ఉంటుండే. అయితే ఆ వృత్తిలో ఉన్నప్పుడు కొంతమంది పేదవాళ్ళు వచ్చి వాళ్ళకి డబ్బులు లేకపోతే ఆయన ఒక 10-20% ఆయన ఇన్కమ్ లెక్కెళ్ళి సొంతంగా ఫ్రీగా కొద్దిగా పంచుతుండే కళ్ళు పంచుతుండే. మా తాతయ్య సేవాభావం ఉండడం చూశాడు, ఒక గురువు గారు చూసిండు. ఈయనకి సేవ చేసే భావం ఉన్నది అని చెప్పి ఈ ఫార్ములా మా తాతకి ఇచ్చిండు. ఏదైతే ఈ చేప ప్రసాదం ఫార్ములా ఉన్నదో అది. ఎందుకంటే ఈయన చేతిలో పెడితే ఈయన ముందుకి డబ్బులు ఆశించకుండా ఇది ముందుకు తీసుకెళ్తాడని ఆ సేవ దృక్పథంతో గురువు గారు మా తాతగారు వీరన్న గౌడ్కి దీన్ని 1845 చెప్తున్నాను నేను, 1845 అప్పుడు గురువు గారు చూసి ఈయన ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే అది కమర్షియల్ అయిపో, ఒక సంవత్సరం కాకుండా ఒక 10 సంవత్సరాల కన్నా అది కమర్షియల్ అవుతుంది అని చెప్పి అట్లా ఈయన భావం అట్లా లేదని చెప్పి వీళ్ళ కుటుంబానికి అని మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఈ ఫార్ములా చెప్పి మాకు బ్లెస్సింగ్ ఇచ్చిండు. మేము మా ముత్తాతల నుంచి జనరేషన్ టు జనరేషన్ మేము ఇదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. మా ఫాదర్ బత్తిని హరినాథ్ గౌడ్ మీకు తెలిసిన ఆయన ఎంత దీన్ని దేశ విదేశాలకి దీన్ని ఎక్స్ప్లోర్ చేసిండు. మా నాన్నగారు బత్తిని హరినాథ్ గౌడ్ దీన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారంటే పాత దానికంటే మా నాన్నగారి నుంచి చాలా ముందుకు వెళ్ళింది. అయితే అదే ఇప్పుడు నా జనరేషన్, ఇప్పుడు మా ఫాదర్ లాస్ట్ ఆగస్ట్లో చనిపోయి కాలం చేశారు. అయితే ఇప్పుడు మేము అదే ఫ్యామిలీకి చెందిన వాళ్ళమని మా నాన్నగారు నాకంతా ముంగట ఉండి చెప్పిండ్రు, ఏమైనా కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. అందుకొంచెం మేము యథావిధి ప్రతి సంవత్సరం ఎలా అయితే అవుతుందో అది మేము అది చేస్తాం. సో రేపే కదా మనం ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేది? అవును. సో మరి రేపు ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతా ఉంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇస్తారు, అండ్ దాంతో పాటు ఎన్ని రోజుల పాటు కంటిన్యూ చేయబోతుంది? ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లా రేపు 8వ తారీఖు 8th జూన్కి 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. వీలైతే ఇంకా కొద్దిగా ముందు నుంచి కూడా మేము చేస్తాము, ట్రై చేస్తున్నాము. కానీ మాకు కూడా టైం కావాలి కదా ప్రిపరేషన్ చేయడము. మాకు కూడా అంత మందికి అంత ఈజీ కాదు. అంత ఇట్లా మేము ఇట్లా అని అంటే అది అయిపోదు. మేము ఫిజికల్గా ఆడ చెయ్యాలి. చేసి అరేంజ్మెంట్స్ కూడా అన్నీ మంచిగా అయినవి. మేము ఎంత తొందర అయితే 11 గంటల నుంచి మేమైతే పబ్లిక్కి చెప్పడం 11 గంటలకి, ఇంకా తొందర ఏమైనా అయితే ఇంకా తొందర కూడా స్టార్ట్ చేయాలి. సో కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు కదా, ఒకే రోజు అంతమందికి మెడిసిన్ ఇవ్వాలన్నా కూడా కొంచెం ఈ ప్రసాదం పంచాలన్నా కూడా కష్టతరమైన విషయమే. సో మీ ఫ్యామిలీకి సంబంధించి ఎందరు ఈ ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు, అండ్ రేపు ఒకవేళ లేట్ నైట్ అయితే ఎల్లుండి కూడా ఇస్తారా? ప్రిపరేషన్ చేయడం అయితే మేము బత్తిని ఫ్యామిలీ, కానీ ఆడ విక్రయించేటిది ఎవరైతే అందరు వస్తారో దాంట్లో మా ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, మా కుటుంబీకులు ఉంటారు. ప్రతి ఒక్కరు ఎవరైతే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో వాళ్ళు, ఎన్జిఓస్ కొంతమంది ఉన్నారో వాళ్ళు వస్తారు సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఎంత తొందరగా, ఎందుకంటే ఇది 24 hours, ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మేము దాని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఓకే, అంటే ఏదేమైనప్పటికీ రేపు ఈవినింగ్ 24 hours ఉంటుంది. 24 hours వరకు మాక్సిమం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎవరన్నా వచ్చినా కానీ ఇక్కడ కవాడి కూడా ఇంట్లో, లేకపోతే దూద్ బౌల్ ఇంట్లో కొద్దిగా, అంటే అంత కంటిన్యూ చేయకుండా ఎంత వరకు అయితే అంతవరకు
వచ్చిన వాళ్ళు మిస్ కాకుండా ఇయ్యరు వేస్ట్ కాకుండా అయితే మేము దాన్ని సాటిస్ఫై చేస్తాం. సో ఫైనల్ గా చాలా మంది ఏంటంటే ఈ ప్రసాదం తీసుకుంటే ఏమన్నా అవుతుంది కావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కావచ్చు అన్నటువంటి ఆలోచనతో చాలా మంది భావిస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? అంటే ఈ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళకి మీరు అన్నట్టుగా ఇది స్ప్రేయింగ్ చేసే వాళ్ళకి. కంపల్సరీ పాటియాలి. ఇది ఆ, చేప ప్రసాదం నేను అనేటిది ఏంటంటే మా బాధ్యత ఇవ్వడమే. ఈ 45 రోజులు ఉంటుందో వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి ఎంత మంచి రిజల్ట్ రావాలంటే అది అంత మంచి పథ్యం చేయాలి. అది మేమైతే ప్యాంప్లెట్ ఇస్తామో 45 రోజులు ఏదైతే పథ్యం ఉంటుందో ఉమ్, ఆ పథ్యం కంపల్సరీ చేయాల్సిందే. అది వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు కేర్ తీసుకోవాలి. అది మేము వెనుక ఉండి అయితే ఆ, ఈ 45 రోజులు మేమైతే ఎంత ఉండం. అవును. అది ఇప్పుడు మీకు ఇచ్చాము. మీ బాధ్యతకి మీ హెల్త్ మంచి కావాలంటే మీ పథ్యంని అట్లా ఫాలో చేయాల్సి వస్తుంది. అప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. నేను చెప్పేది అది. అది మీరు ఎట్లనైనా 45 రోజుల పథ్యం పాటించాలి తప్పకుండా. థ్యాంక్ యూ రత్నాథ్ గారు. నమస్తే. మొత్తానికి సో మొత్తానికి ఆస్తమా పేషెంట్లకు సంబంధించి ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి ఆస్తమాలకు సంబంధించి మెడిసిన్స్ తీసుకుంటా ఉంటాము. సో మనం పెరుగుతున్నటువంటి టెక్నాలజీలో మెడిసిన్ కి చాలా మంది అలవాటు అయిపోతా ఉన్నాం. దానివల్ల డ్రగ్ ఎఫెక్ట్ కూడా మన బాడీలో పెరుగుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మన తాత ముత్తాతల నుంచి కూడా తరతరాలుగా వస్తున్నటువంటి బత్తిని కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చేపల మందు అనేది దేశవ్యాప్తంగా కూడా పాపులర్. అట్లాంటి చేపల మందు రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోతా ఉంది. మీకు తెలిసిన వాళ్ళలో లేదా మీ కుటుంబ సభ్యుల్లో మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఆస్తమా పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా కూడా బత్తిని ఫ్యామిలీ వేసేటువంటి చేప ప్రసాదాన్ని స్వీకరించండి. ఆ రిజల్ట్ తో మళ్ళీ మీరే ఇంకొకరు నలుగురికి చెప్పే విధంగా కూడా ఇక్కడి ప్రసాదం పంపిణీ కార్యక్రమం. ఎందుకంటే దేశ విదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది క్రౌడ్ ఇక్కడికి రాబోతా ఉన్నారు. రేపు ఉదయం నుంచి కూడా ప్రారంభం కాబోతున్నటువంటి దీనికి కంప్లీట్ గా కూడా ప్రభుత్వం నుంచి మా తరపున అన్ని సహకారాలు ఉంటాయంటూ కూడా బత్తిని ఫ్యామిలీ చెప్తాం. సో ఇది ఓవరాల్ గా చేప మందుకు సంబంధించినటువంటి ఆస్తమా పేషెంట్లకు ఈ శుభవార్త. వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.